రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధిలో పోరాటమా? ఇది తేల్చాలి మీరు. స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు నాకు అర్థం కాదు. ఓ 10 మంది కాలేజీ పోరగాళ్ళు 20 రాళ్ళు అయితే అయిపోయాయి. 4 బస్సులు వాళ్ళు కొడితే పోలీసు వాడు రానే వచ్చి పట్టుకనిపోయి ఇక లొల్లి స్టార్ట్ అయిపోయాయి. అంతే కదా. దానికోసం అయితే నేను అవసరం లేదు. స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా. మరి ఏం చేద్దామని అడిగినాను. మొట్టమొదటి ప్రశ్నే అది. యూఎన్ లేకుండా పందా లేకుండానే కదా 69లో విఫలమైనాం. 69లో తక్కువ బస్సులు కాలబెట్టినామా, తక్కువ రైళ్ళు ఆపినామా, తక్కువ మందిని చచ్చిపోయినామా, తక్కువ ఉద్యమం చేసినామా? చాలా గొప్ప ఉద్యమం అది కూడా. కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడలేకపోయింది. తొందరగానే అయితే అవుట్ అయిపోయింది. మనం అట్లా కాదు. మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి, లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో కూడా అడిగితే చెప్పిన నేను ఒక కాంగ్రెస్ వాడు అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే నేను చెప్పిన, అరే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీగా ఉన్నారా నడపడానికి. ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది. నీకు అర్థమైతే లేదు. మీకు మీరు గోల్ దింపుతాం అనుకుంటున్నా దింపలేరు. మీరు నన్ను కథం చేసినా దింపలేరు అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు హూ ఇస్ దట్ పీసీఆర్ అని. ఊరికి 5 మంది ఉన్నారా బై పీసీఆర్లు, ఎవరినైనా పడుకుంటావు అని అడిగాను నేను. ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను. ఊరికి 5గురు అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు, ఎవరిని పట్టుకుంటావు బిడ్డ. ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడనో పాతాళలోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకు కానటువంటి అవ్వకు కానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు. అగాధంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉబ్బుడు, జర్ర గిట్లానగానే సగ్గుడు. అప్పుడే వెంటనే ఇక తడపల కిందడే అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామంది తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్. 1000 గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే. రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా